హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పూజారండి. మీరంతా బాగున్నారు ఫ్రెండ్స్. మీరు బాగుండాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కస్టమర్స్ లేరు ఫ్రెండ్స్, సాలన్లో తక్కువగా ఉన్నారు. అట్టయి నేను తలకు రంగు పెడతా కదా ఫ్రెండ్స్, తలకు రంగు పెడతాను, తలకు గోరింటాకు పెడతాను. అట్లయి చేతులు గోర్లు నీట్గా లేకుండా పోతే మా ఫ్రెండ్ మాయ గోర్లకు క్లీన్ చేస్తుందండి. ముందు ఫస్ట్ అది నీళ్ళలో 10 నిమిషాలు నానబెట్టాలి కదండి. నానబెట్టిన తర్వాత గోర్లు లాంగ్ పొడుగ్గా పడుంటే గోర్లు కత్తిరించుకోవాలి ఫ్రెండ్స్. కత్తిరించుకున్న తర్వాత ఈ మాదిరి ముబ్బరగా చేయాలండి. వాళ్ళకు ఏ కలర్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేయాలి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబర్ చేసుకుని పక్కన గంట సింబల్ ఉంటుంది కానీ అది టచ్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. మీరు ఇంకా మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకి ఎవరికన్నా నా వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ గోర్లు కత్తిరించినాం కదండి. కత్తిరించిన తర్వాత ఫస్ట్ ఎరువు ముబ్బరతో గోర్లు చేసినాము. ఇప్పుడు మళ్ళీ తర్వాత దీంతో మళ్ళా కూడా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చేసి స్ప్రే కొట్టాలి. స్ప్రే కొట్టాలి ఫ్రెండ్స్. ఆ స్ప్రే కొట్టిన తర్వాత మళ్ళీ దెబ్బల మాదిరి ఉంటుంది ఫ్రెండ్స్. దాంతో చుట్టుకారము మన చేతలకి తగలకుండా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. క్లీన్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా స్కిన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఎక్స్ట్రా స్కిన్ ఉండేది తీసేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత స్క్రబ్ పెట్టాలండి. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కస్టమర్ లేకుండా పోతే నేను ఎక్కువ కలర్లు వేస్తాను కదా ఫ్రెండ్స్. ఆ కలర్లు వేసినప్పుడు మన గోర్రలోకి రంగు అనేది పోయి ఉంటుంది, బ్లాక్గా ఉంటుంది గోర్లు. అందుకని ఆ పాప దగ్గర గోర్లు క్లీన్ చేయించుకుంటాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్లో పెట్టినాను, ఓకేనా ఫ్రెండ్స్. ఈ మాదిరి ఎక్స్ట్రా స్కిన్ ఉంటుంది కదండి, ఆ ఎక్స్ట్రా స్కిన్ దీన్ని నిప్పర్ అంటారు. నిప్పర్తో స్మూత్గా తేలండి, వాళ్ళకి రక్తం రాకుండా. కొంచెము అది మనం స్ప్రే కొట్టుకొని పోతేనా ఎక్స్ట్రా స్కిన్ అనేది ఉంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. అది మనం స్ప్రే చేసినామనుకో స్మూత్ అవుతుంది, ఒక రవ్వ లూజ్ అవుతుంది అనమాట స్కిన్. ఆ మాదిరి తీయాలి ఫ్రెండ్స్. కోయేటోళ్ళకైతే చూపించలేం కదండి, అందుకని చూపిస్తాను ఫ్రెండ్స్. కోయేటోళ్ళు అయితే ఒప్పుకోరు, గోర్ల పాలిస్ వరకే ఒప్పుకుంటాను ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో పూర్తిగా తేయాలంటే నేను ఐబ్రో చేసేదానికి, షేరా చేసేదానికి, శిశువారు చేసేదానికి పోతా కదా ఫ్రెండ్స్, అప్పుడు నేను తేలేను. వీళ్ళు నేపాలీ పిల్లలు మటుకు గోర్లకు చేస్తూ ఉంటారు. అట్లా నేను ఈ వీడియో తీద్దామని లోపల ఫ్రెండ్స్ నాకు శిశువారు అడుగుతారు, తలకు రంగు అడుగుతారు, కనుసోగులకు రంగు అడుగుతారు, షేర్ అడుగుతారు, వైబీ అంట, రంగు అంట. అట్లా ఈ వీడియో పూర్తిగా తేలేకుండా ఫ్రెండ్స్, ఓకేనా. నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్.